ఇది ఈ రోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తనెన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేమిన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. నీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా. కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రే, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింటో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు, మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్. అంబ పలుకు జగదంబ పలుకు, దొర మంచి పలుకు, దొర బతుకు నిలుపు. బాగుంది. బాగా ఇస్తున్నాడు కదండి. ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు. ఓహో. ఒళ్ళంతా రోషం, చూపుల్లో తేజం, మనసంతా దానం, మనిషి నిదానం. వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. దానం మీది, దీవెన మాది. మా బతుకు పండింది ఈ రోజు, మోసినంతా ఇస్తాడు మా రాజు. చిన్నరాజా వారు, వారికి 1 లక్ష ఇవ్వండి. పిచ్చగాళ్ళకి లక్ష ఏంటండి? రాజాస్ ఫ్యామిలీ కదా, ఏ చేసినా సౌండ్ తగ్గకూడదు. సౌండ్ రిచ్ ఫ్యామిలీ రా. సల్లంగుండు మహారాజా, సల్లంగుండు. మాలాంటి వాళ్ళకు నువ్వే దేవుడు. గిట్టుబాటు అయింది కదా, ఊరికి వచ్చేస్తాయండి దీవెళ్ళు. హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, బాబు ఇంకోటి వచ్చాడు. శ్రీరంగనాథ హరి, ఇచ్చేస్తాడు మాకు సిరి, పడుతుంది మాకు పిడి. సుమద్రమారుడు గోవిందో హరి. చిన్నరాజా వారు, వీరికి కూడా 1 లక్ష ఇవ్వండి. మళ్ళీ లక్ష. లక్షకి తక్కువ పలకదే. హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి. రాచరికములు కూడదు. ఊపుతారు. ఒరే పాపిగా, కిరీటాలన్నావు, కత్తులన్నావు, డాళ్ళన్నావు, చక్రవర్తి అన్నావు, రూలర్ అన్నావు. రోళ్ళు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా. అమ్మా, ఇట్స్ పెయినింగ్, యు నో. అబ్బు. చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి. అలాగే అండి. జన్మదినం అంట. బావా, ఎల్లుండే నీ పుట్టినరోజు. ఓహో, బర్త్డే. రే బావా, రూపాయి చాక్లెట్లు తీసుకొని అందరికి పంచేరా. ఓకే. చాక్లెటా? మంది రాజాస్ ఫ్యామిలీ బావా, అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది. అసలు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి. 10 తరాలటు 10 తరాలిట అంటే ఏమాత్రం ఉండాలి బావా? మనల్ని నమ్ముకున్న 40 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి 1 లక్ష చేసుకున్నా 40 లక్షలు అంతే. అమ్మా, అంతేనా? అంతే. విన్నారా బాబిగా? 40 లక్షలంట. ఖర్చు పెడతా బాగుంటుంది. అంతే కాదు బావా, ఈ ప్యాలెస్ అంతటికి రంగులు వేయడానికి ఇంకో 5 లక్షలు అయిందంతే. ఇది విన్నారా? ఇంకా టాప్ 5 లక్షలంట. బాగా పెట్టారు ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు బావా, పెయింటింగ్. అదే సొన్నం పూయండి బాగుంటుంది. బావా, ఆయన ఈ తిరగడానికి ఈ పాత కార్లు అది ఏం బాలేదు బావా. ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం. పెద్ద కారు, అది కూడా కొనేద్దాం. సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో విడ్డూరు. పోషణం గారు, ఎందుకంటే అరుస్తున్నాయి? నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, గుగ్గిళ్ళు కావాలి.
ఒక 50,000 ఇస్తే. అమ్మా నన్ను తినమనకపోయారండి. సారీ అండి, అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. ఫ్యాంటాస్టిక్, బాగుంది. మనం లోపలికి వెళ్దాం, సెటిల్ చేసుకుందాం. రండి. బాబు, మీ ఇల్లు వద్దు, మీ ఇంటి పేరు వద్దు. నా ఇంటి పేరు నిల్లే. నిల్లు 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 నిల్లు. ఒరే బావా, బ్యాంకులో డబ్బు గోకేశారు, ఈ గడ్డం గీకేశారు, కనీసం ఇదైనా మిగిల్చారా? తిప్పుకుంటూ బతుకుదావరా? చూసేవాడికి కామెడీ, మనకేమో కాస్ట్లీగా ఉంటది. దొబ్బేద్దాం రారా బావా ప్లీజ్. చిన్నరాజు ఎవరు సామాన్ జరిపోయిందేంటి? ఇది వచ్చేసింది ఏంట్రా? దీనికెలా తెలిసింది? నమస్కారం అండి, నా కూతురు. నమస్కారం అండి. అయ్యో, మీ ముందా? డబ్బుతో ఏదైనా కొనచ్చు గానీ గౌరవాన్ని కొనలేం కదా. తొక్కలో డబ్బు 10 రోజులు ఇక్కడ ఉంటే ఈ తోవేస్తారు. 63 లక్షల్ని 6 రోజులు కడిగేశారా? మనకు కనీసం ఈయన మిగిల్చారు. ఆడికి ఐగుళ్ళే పాపం. ఫేస్ చూడు. అక్కడ 6,000 కోట్లు కదరా. ఎంత ఉంటే ఏంట్రా, అంకే మారుద్ది అంతే. మనకి 1,00,000 అన్నారు, ఆడికి 1,00,000 అంటారు. ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని, నాకు తోట పని, ఆడికి పాకి పని, నీకు పెంట పని. ఫిక్స్ అయిపో. నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను. మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు. వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా, నా కూతురు. మా తమ్ముడు విజయధ్వజ శ్రీసింహ. నమస్తే అండి. అరే బాబిగా, ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా. 63 లక్షల ఆల్మోస్ట్ గాన్. ఇంకేముందిరా నా దగ్గర? ప్రాణం. ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా? ఒక్కడే కానీ ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ. ప్రతి చుక్క ఉచ్చొరకత్తే. పంతులు గారు, తాంబూలానికి కబురు చెయ్యండి. నేల బలి కోరుతోంది. నమస్కారం పెద్దయ్య. ఏడి ఎక్కడ ఎక్కడ అల్లుడు? అల్లుడొక్కడేనా, అల్లుడొక్కడే వీర, అల్లుడొక్కడే ధీర, అల్లుడొక్కడే. ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా? ఆర్కెస్ట్రా కాదు బావా, మీ మేనమావా. మీ ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు. పాపం కళ్ళు పోయినాయి, కానీ కళాపోషణ ఎక్కువే. అల్లుడు బాబాయ్, ఇదిగో మీ అల్లుడు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. రాజంటే ఎలా ఉండాలి? నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు. అమ్మా నీలవేణి, బావొచ్చాడు రా తల్లి. అయ్యో, నాకు సిగ్గు నాన్నగారు. బావని చూడాలనేమో కోరిక ఎక్కువ, ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ. ఇలాగైతే బావ సిటీకి వెళ్ళిపోతాడమ్మా. వద్దు బావగారు. అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు. ఇటు 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 అన్ని నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి.